శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం కన్యా రాశి వారి ఫలితాలు. కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో భాద్రపద మాసం సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలంగా లేదని చెప్పాలి. కారణం, వీరి గ్రహ సంచారం బాగోకపోవడం వల్ల వీరు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడడం, ఎప్పటి నుంచో ఈ పని అయిపోతుంది, ఈ నెల మాసం మనం పూర్తి చేద్దాం అనుకునేటువంటి పని యందు కూడా మనకు కావలసిన వారి వల్లే ఆటంకాలు ఏర్పడి మిత్రువులే శత్రువులుగా మనకి లేని సమస్యలు తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఈ నెల మాసం ఎక్కువగా మనకి గోచరిస్తూ ఉంది. కుటుంబం యందు కూడా ఆర్థికంగా డెఫిషియన్సీ ఏర్పడి ఆర్థిక లావాదేవీలందు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవడం ద్వారా ఆరోగ్యం కూడా చెడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నందున వీరు ప్రత్యేకంగా స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ ఈ కన్యా రాశి వారందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ ఆరోగ్యం మీద వహించాలని చెప్పదగినటువంటి సూచన. చిన్నపాటి సమస్యకైనా కూడా చక్కటి వైద్యుడి దగ్గరికి వెళ్ళి సరైనటువంటి ఔషధాలు తీసుకోవడం ద్వారా మనం బయటపడడానికి ఆరోగ్యం నుంచి చక్కగా ఆహ్లాదకరమైన ఆరోగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. వీరికి అనుకోని సంఘటనలు, మనం అననేటువంటి మాటను కూడా మనం అన్నామని బంధువులు ఎందు మిత్రులు ఎందు రాజకీయాలందు కూడా మనం ఈ మాట అనంది మనం అన్నామనేటువంటి అపవాదం మన మీద పడి మనకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడి శారీరకంగాను ఆర్థికంగాను ఆరోగ్యంగా దెబ్బతినేటువంటి అవకాశం ఈ నెలమాసం గోచరిస్తుంది. కావున మీరందరూ కూడా జాగ్రత్త వహించి జ్యోతిష్ శాస్త్రం, సన్మార్గ శాస్త్రం మనకు ముందుగానే నీకు ఈ ఇబ్బంది, ఇది పూలబాట, ఇది ముళ్ళబాట అని తెలియజేసేటువంటి అద్భుత హైందవ సనాతన వేదాంతర్గత శాస్త్రం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రాన్ని మనం పరిగణలోకి తీసుకుని మనకు కలిగేటువంటి అపవాదాల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి భగవత్ ఆరాధన చేయడం ద్వారా ఈ కన్యా రాశి వారు బయటపడడం జరుగుతుంది. స్త్రీల యందు కానీ డబ్బులు ఇచ్చిపుచ్చుకునే అందు కానీ మధ్యవర్తిత్వాలు వహించకుండా ఉండడం అత్యంత మెరుగైనటువంటి విషయం, చెప్పదగినటువంటి విషయం. ఎటువంటి కార్యాలకి కూడా మధ్యవర్తిత్వం వహించకుండా ఉండడం, ఏదైనా మంచి కార్యం చేద్దాం అనుకుంటే అది ఒక పక్షం రోజులకి మనం వాయిదా వేసుకుని తదుపరి మాసంలో పని పూర్తి చేసుకోవడం ద్వారా మంచి మెరుగైన ఫలితాలని పొందుతారు. విద్యార్థులకు కూడా కాలేజీలందు విద్యార్థులందు మానసిక ఒత్తిడి ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురై ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ మారేటువంటి సూచనలు కూడా ఈ భాద్రపద మాసంలో కన్యా రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. వారి తీవ్రమైన ఒత్తిడికి కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంది. వారి సొంత పార్టీలో వాళ్ళని ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం కూడా ఈ నెల మాసం గోచరిస్తుంది. కావున కన్యా రాశి వారు తప్పనిసరిగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ నెల మాసం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ అడుగు వేసినా కూడా చక్కటి యోగాన్ని కలగడానికి భగవత్ ఆరాధన చేయడం ద్వారా మీరు బయటపడడం జరుగుతుంది. ఈ కన్యా రాశి వారందరూ కూడా కాలభైరవ ఆరాధన చేయడం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాల్ని మనకు కలగజేస్తుంది. కాలభైరవం నిత్యం దర్శించడం ద్వారా, నిత్యం కాలభైరవాష్టకం పఠించడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనకు చక్కని మెరుగైన ఫలితం గోచరిస్తుంది. కాలభైరవుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పౌర్ణమి, అమావాస్య, అష్టమి, శనివారములందు చక్కగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి 18 నిమ్మకాయలతో మాల, వడమాల సమర్పించడం ద్వారా స్వామివారికి అత్యంత ప్రీతికరంగా మెడయందు నిమ్మపండు మాల, వడమాల సమర్పించడం ద్వారా భైరవ స్వామివారి అనుగ్రహం కలిగి శత్రువుల నుండి, అనారోగ్య సమస్యల నుంచి, అపవాదం నుంచి, ఆర్థిక లావాదేవీల నుంచి బయటపడి మెరుగైన ఫలితాలు పొందుతారని గోచరిస్తుంది. వీరు చక్కగా ఒక శనివారం రోజున నువ్వులు, నల్ల బెల్లం తక్కువగా ఉండాలండి. నువ్వులు ఎంత ఇస్తే అంత సువర్ణదానం ఇవ్వాలి. కావున కొద్దిపాటి నువ్వుల్ని, ఎక్కువగా బెల్లాన్ని తీసుకుని ఒక శనివారం రోజున నువ్వులు దానం చేయడం ద్వారా కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు.